చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. అనకాపల్లిలో ఒక కుటుంబం ఆత్మహత్య ఘటన అయితే విషాదం నెలకొందని చెప్పొచ్చు. ఈ ఘటనతో నగరం అంతా ఉలికి పడిన పరిస్థితి. పోలీసులు కూడా వచ్చి సంఘటన స్థలాన్ని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా డిఎస్పీ గారు సుబ్బరాజు గారు. నమస్తే చెప్పండి, మీరు ఉదయం వచ్చారు, మళ్ళీ ఆల్రెడీ వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఏమైనా సమాచారం ఇచ్చారా? ఈ కొడవలి శివరామకృష్ణ ఈ కుటుంబం ఈ అర్ధరాత్రి 12 గంట సమయంలో చనిపోయి ఉన్నారు. వాళ్ళ పాప అంటే ఆ కుటుంబంలో భార్యాభర్తతో పాటు 3 ఆడపిల్లలు ఉన్నారు. అందులో పెద్ద ఆడపిల్ల 2 భార్యాభర్తలు చనిపోయారు. 3వ పాప కొద్దిగా వామిటింగ్ చేసుకుంది, కానీ ఆ పాపని హాస్పిటల్ తరలించాం. పాపకు బాగానే ఉంది. ఈ అర్ధరాత్రి 12 గంటలకి దాటిన తర్వాత ఈ పాప చుట్టుపక్కల ఫ్లాట్స్ వాళ్ళని, మా అమ్మ నాన్న మా అక్కలు కూడా ఇలా అన్కాన్షియస్గా ఉన్నారు, మీరు వచ్చి చూడండి అని చెప్తే వాళ్ళు నైబర్స్ వచ్చి చూడడం జరిగింది. తర్వాత 108 అంబులెన్స్ వాళ్ళు పిలిపించారు. వాళ్ళు వచ్చి చూసి 4 చనిపోయారని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. ఆ టైంలో మన టౌన్ పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తే మన సిఐ గారు సిబ్బంది వచ్చాం. తర్వాత చూస్తే పాపకి కొద్దిగా వామిటింగ్ అయిందని చెప్పేసి మన లోకల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ గురించి పంపించాం. పాప ప్రజెంట్ కండిషన్ బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఎవరు ఏంటనేది మనకి ఎగ్జామ్ చేస్తే నైబర్స్ కూడా పెద్దగా వాళ్ళ గురించి అవగాహన లేదు, ఎందుకంటే వీళ్ళు పెద్దగా ఎవరితో మాట్లాడరని చెప్తున్నారు. మనకు అక్కడ ఉన్న ఫోన్ నెంబర్లు అది వెరిఫై చేసుకుంటే హౌస్ ఓనర్తో మాట్లాడితే వీళ్ళు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వీళ్ళు ఇక్కడ అద్దెకి వచ్చారట. ఇక్కడ ఒక లోకల్గా ఒక బంగారం షాప్లో పనిచేస్తారని చెప్పి, ఆడపిల్లలు 3 కూడా ఇక్కడ లోకల్ స్కూల్లో చదువుతున్నారని చెప్తున్నారు. ఈ ఫోన్ నెంబర్ ప్రకారం వెరిఫై చేస్తే గుంటూరు జిల్లా తెనాల్లో వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఆ బ్రదర్ వెంకటేశ్వరరావు అని, ఆయనకి ఫోన్ చేసి డీటెయిల్స్ అవి చెప్పాం. వాళ్ళు చెప్పేది ఏంటంటే 1 year బ్యాక్ అక్కడ లోకల్గా కొన్ని అప్పుల ప్రాబ్లంతో అక్కడ ఉండడానికి ఇష్టం లేక ఇలాగ విశాఖపట్నం సైడ్ వెళ్తానని చెప్పి వచ్చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ అడ్రస్ కూడా వాళ్ళకి తెలియదు ఇక్కడ ఉన్నట్టు. వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. అదేవిధంగా ఇతను చనిపోయిన అతను అత్తగారు కూడా వాళ్ళు మంగళగిరిలో ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారు. ఈలోపు మా క్లూస్ టీం అంతా కూడా మేము పరిశీలించి క్లూస్ అయ్యి మేము సెక్యూర్ చేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత శవ పంచాయతీలు చేసి పోస్ట్ మార్టం చేసి దాన్ని బట్టి కేసు ఫైనలైజ్ చేస్తాం. అక్కడ వీళ్ళు పడిపోయి ఉన్న చోట్ల ఫుడ్ రెమినెట్స్ మిగిలి ఉన్నాయి, అంటే పలావ్ పొట్లాలు, అదే కొన్ని స్వీట్లు, పక్కనే చిన్న స్ఫటికాలు అంటే స్కిల్డ్ ఏదైనా ఏమంటారు స్ఫటికాలు లాంటివన్నీ ఉన్నాయి. కొద్దిగా పాయిజన్ లాగా ఏదైనా పాయిజన్ ఫుడ్లో కలుపుకుని తిన్నట్టుగా పైకి అనిపిస్తుంది. ఏదైనా పోస్ట్ మార్టం ప్రకారం మనం ఫైనలైజ్ చేసుకోవచ్చు. ఇది పాప ముందుగా ఎలాగ అసలు బయటకు తెలిసింది? అసలు వీళ్ళ 4 చనిపోయాక పాప ఎలా బయటపడింది? ఆ పాప 9 years పాప, కొద్దిగా ఇన్నోసెంట్గా ఉంది, 3rd క్లాస్ చదువుతుంది. ఆ పాప రాత్రి 12 గంటలు 1 గంట మధ్యలో అందరూ పడుకున్న సమయంలో బయట నైబర్స్ కాలింగ్ బెల్ నొక్కి వాళ్ళని వెళ్ళి లేపి అప్పుడు తీసుకొచ్చిందంట. మేము ఇలా ఫుడ్ తిన్న తర్వాత వాళ్ళు పడిపోయారు, వాళ్ళు మాట్లాడట్లేదు, మీరు లేపండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు వీళ్ళందరూ ట్రై చేసి చూస్తే అప్పటికే వాళ్ళు అన్కాన్షియస్గా ఉంటే వాళ్ళు భయం వేసి 108 పిలిపించారు. వాళ్ళు వచ్చి అప్పటికే చనిపోయారని చెప్పారు. వాళ్ళ నోటి నుంచి నొరగ రావడం, కొద్దిగా బ్లీడింగ్ కూడా జరగడం జరిగింది. సో ఆయన పాయిజన్ తీసుకుని చనిపోయారని వాళ్ళు అనుకుని వెంటనే పోలీస్కిను అందరికి చెప్పారు. నగరంలో ఏమైనా అప్పులు కానీ అలాంటివి ఏమైనా ఫైనాన్షియల్ ఇక్కడ లోకల్గా ఎటువంటి విషయాలు మనకి ఇంకా తెలియలేదు. కాకపోతే వాళ్ళ బ్రదర్తో మాట్లాడినప్పుడు అక్కడ తెనాల్లోనే లోకల్గా అప్పులు ఉన్నాయని చెప్పేసి అప్పులు ఎఫెక్ట్ తోటి ఇతను ఊరు వదిలి ఇక్కడికి వచ్చేసినట్టుగా అతను చెప్పాడు. ఇంకా ఫర్దర్గా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా తెలుసుకోవాల్సి ఉంది, వాళ్ళు రక్త బంధువులు వచ్చిన తర్వాత. క్లూస్ టీమ్ ఏమైనా వచ్చింది? క్లూస్ టీమ్ మొత్తం క్లూస్ టీం వచ్చారు. క్లూస్ టీం దానికి సంబంధించి ఫోటోలు తీసుకోవడం, అక్కడున్న క్లూస్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. పాడవకుండా ఎన్ని సీజ్ చేసాం, అది కూడా ఫోరెన్సిక్ సైన్ ల్యాబ్ పంపించి రిపోర్ట్ తీసుకుంటాం. ఇది డిఎస్పీ గారు చెప్తున్న పరిస్థితి. పూర్తిగా అయితే మరి కొద్దిసేపట్లో అయితే పోస్ట్ మార్టంకి తరలించడం జరుగుతుంది. వాళ్ళ బంధువులు కూడా ఇక్కడికి సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు. ఒక పాప అయితే ప్రజెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందితే బాగానే ఉందని డిఎస్పీ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాడు ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.